నమస్కారం. అంటే మొదటి వర్ధంతికి ఇంతమంది జనాలు వచ్చారు. అందులో ఉద్యమకారుల కంటే పార్టీ నాయకుల కంటే ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అంటే సామాన్య ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఇంతమంది వస్తారు అనుకున్నారా మీరు? తప్పకుండా వస్తారనుకున్నాను మేడం. ఎందుకంటే సాయి చంద్ మీద కోట్లాది మంది ఆశలు పెట్టుకున్నారు. తన పాట వింట కొరకు ఈ రోజు వరకు కూడా అన్నం తినకుండా కూడా కొద్దిమంది ఉన్నారు. తప్పకుండా పిలుపు అందుకుంటే చాలు, యూట్యూబ్లలో కానీ ఫోన్లలో కానీ వాళ్ళకు చెవిన చేరితే చాలు, సాయి చంద్ వర్ధంతి ఉన్నది ఈ రోజు అని చేరితే చాలు, ఆ పిలుపుతోనే వచ్చింది. లేకపోతే ఈ లక్షలాది మంది వేలాది మందిని మేము ఒంటరిగా పిలవలేము కదా. ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారానో లేకపోతే ఫోన్ ద్వారానో లేదా ఒక పోస్టర్ ద్వారానో తెలిస్తే చాలు అందరూ తరలి వచ్చింది. అది సాయి చంద్ మీద ఉండే ప్రగాఢమైన సానుభూతి, ప్రేమ, అభిమానం కోకొల్లలుగా చెప్పుకోవచ్చు. అది నేను తండ్రి అయినందుకు చాలా గర్వపడుతున్నాను. నాకు పుట్టినందుకు నా బిడ్డ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఈ ప్రజలకు కూడా అంత ప్రేమ ఉంది. అది చాలా గొప్ప విషయం. ప్రపంచంలో అందరికీ ఇట్లా జరగదు. ఒక బిడ్డల మీద తల్లిదండ్రులకు తప్ప ఎవరికి అంత ఆదరణ కానీ ప్రేమ కానీ కలగదు. కానీ నా కొడుకు సాయి చంద్కు నా తల్లిదండ్రులతో పాటు, అంటే మేము కన్నా బిడ్డకు మీద మాతో పాటు కొన్ని వేల మంది లక్షల మంది ఏడుస్తున్నారు. ఈరోజు తన కంట నీరు తీస్తున్నారు. అయినా మీ మీద అంటే ఒక తండ్రి మీద పాట రాయడం జరిగింది. మీకు ఎలా అనిపించింది అది విన్నప్పుడు? అది ఇక చాలా గొప్పగా నేను చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే తండ్రిని చూడండి, తండ్రి యొక్క జీవితాన్ని చవి చూడండి, తండ్రి యొక్క జీవితంలో పాలు పంచుకోకపోతే తండ్రి గురించి ఇంత గొప్పగా పాట రాయడం అనేది అంత సులువైన విషయం కాదు. పదాల అల్లిక కాదు పాట అంటే. ప్రేమతోటి ఆ తండ్రి యొక్క ప్రేమ లేదా తండ్రి యొక్క ఆదరణ, తండ్రి యొక్క జీవితం ఏంటి అనేది తెలిస్తే తప్ప ఒక కవి, హృదయం ఉన్న కవి రాయగలుగుతాడు. కానీ నా కొడుకు నా జీవితాన్ని చూసిండు. చిన్నప్పటి నుంచి నా యొక్క పాట విన్నాడు, నా జీవితం చూసిండు, నా నడవడిక చూసిండు, నా త్యాగం చూసిండు, నా కష్టం చూసిండు, నేను యొక్క నేర్పినటువంటి మాట పాట అన్నీ చూసిండు. కాబట్టి మా నాన్న నాకు మా తరాల నుంచి వచ్చింది. మా నాన్న కూడా గాయకుడే, నేను గాయకుడే, నా కొడుకు కూడా ఈరోజు గాయకుడు అయిందంటే అది వంశపారంపర్యంగా వచ్చిన గొంతది. కనుక అలాంటి బిడ్డను నేను ఈరోజు తలుచుకుంటున్నందుకు కూడా చాలా సంతోషం. సాయి చంద్ గారి కోసం ఒక చిన్న పాట పాడండి. ఏ పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరు రోరయ్యా, బ్రతుకే కన్నీరు రో. ఆశలు పెంచుకున్నా అమ్మ నాన్నను వెంచలేను, ఆశలు పెంచుకున్నా అమ్మ నాన్నను వెంచలేను, తోబుట్టు చెల్లెలికి తోడునే తేలేను, జోగినై తిరుగుతున్నా జోగినై తిరుగుతున్నా నిరుద్యోగినై నేను. ఏ పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరు ఓరయ్యా, బ్రతుకే కన్నీరు రో. అయినా చనిపోయారని చాలా మందికి తెలియదండి. ఈ పాటలోనే బ్రతికి ఉన్నారు. అవును, ఈ పాట ప్రత్యేకత ఏంటంటే నేను నా కొడుకు ఇద్దరం కలిసి HMTVలో పాట పాడినాం. ఇదే పాట నేను ఒక చరణము, నా కొడుకు ఒక చరణం, ఇట్లా నిలబడి నేను ఒక చరణం పాడాను, నా కొడుకు ఒక చరణం పాడింది. ఇది రసమై బాలకిషన్ గారి యొక్క ఆధ్వర్యంలో HMTV నడుస్తుండే 2010లో. అప్పుడు నేను నా కొడుకు ఇద్దరం ఆ HMTV ప్రోగ్రాంలో పాడిన పాట. అది ఈరోజు అంటే తండ్రిని, తల్లిని, చెల్లెల్ని పోషించలేని పరిస్థితి ఆనాడు 2010లో ఆ సమాజం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ పాట పాడడానికి కారణమైందని చెప్పి సాయి చంద్ అనుకున్నాడు. సాయి చంద్ గారు మీతో ఎక్కువగా చెప్పే విషయాలు ఏంటండి? ఎక్కువగా విషయాలంటే ఈ తెలంగాణ కొరకే. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అనేది రాకముందు ఈ సమాజాన్ని మార్చాలి. ముఖ్యంగా మనము దళితులం. ఈ దళిత జాతి అవమానాలు పోవాలి ఫస్ట్.
దేవాలయాల్లో ప్రవేశం లేని సమాజం ఉంది ఈరోజు దళితుల్ని. కనుక ఈ దళితులది దేవాలయాల ప్రవేశం కలిగించాలి. మనకు ఎక్కడ అడుగడుగున అవమానాలు జరుగుతున్నవి. ఇలాంటి సమాజాన్ని మార్చాలి. కనుక ఒక వామపక్షవాద భావజాలంతో ముందుకు అడుగెట్టిండు. పిడిఎస్సి రంగంలో ఆయన పాదం మోపిండు. అరుణోదయ కళారంగంలో ఆయన పాట పాడిండు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో 2007లో ఇంకా ప్రస్థానం మొదలైంది. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ కాబట్టి అక్కడి నుంచే ఉద్యమాలకు పునాది ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి ఆ పునాదిలో ఆయన నిలబడి ఈరోజు ప్రపంచంలో పాటగాడుగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ సాయి చంద్ గారు ఎలాంటి ఉద్యమం అంటే ఎలాంటి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారో ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దాని గురించి మీరేమంటారు? తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ ఆధ్వర్యంలో వచ్చింది. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రత్యేకంగా కావాలి, మాకు నిధులు, ఈ నిరుద్యోగం పోవాలి, ఈ భూములు వంచాలి, అందరికీ నీళ్లు రావాలి, అందరికీ పంటలు వండాలి అని చెప్పి భూమి పోరాటం చేసిండు, నీళ్ళ పోరాటం చేసిండు. అలాంటి పోరాటం లేని సమాజం రావాలి. నీళ్లు కావాలని అడగొద్దు, మాకు భూమి కావాలని అడగొద్దు, మాకు ఉద్యోగం రావాలని అడగొద్దు. అలాంటి తెలంగాణ కావాలనుకున్నాడు సాయి, కోరుకున్నాడు. ఎందుకంటే తను ఒకనాడు నిరుద్యోగి, తను ఒక అది చాలా అట్టడుగు వర్గంలో పుట్టినటువంటి బిడ్డ. ఇలాంటి సమాజం మనకు ఉండదు. అందరూ కలకలలాడే సమాజం రావాలి. అట్లాంటి తెలంగాణలో మనము సాధించుకొని తెలంగాణలో ఇవన్నీ కూడా మనకు సఫలమయ్యేటట్లు పోరాటంలో సాధిద్దాం అని తెలంగాణ కొరకు కొట్లాడిండు. తెలంగాణ వచ్చింది. ఆ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కేసీఆర్ సార్ 10 ఏళ్ల కాలంలో తను కూడా ఒక పదవిని అలంకరింపజేసుకున్నాడు. గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా అధిష్ఠించాడు. ఆయన కళ కూడా ఒక రకంగా నెరవేరినట్లే. అంటే ఈ సమాజానికి నేను మార్చాలనుకున్న ఆ పదవి నాకు కొంతకాలం దక్కింది. ఈ పదవి కాలంలో నేను మా ఊర్లో అమర్చింతలో గిడ్డంగుల గోదాముని శంకుస్థాపన చేసి గత సంవత్సరం జూన్ 5వ తారీఖు నాడు మా ఊర్లో గిడ్డంగి నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసిండు. ఈరోజు అది పూర్తయింది. అంటే నా ఊరి కొరకు, నా ప్రజల కొరకు వాళ్ళందరికీ సహకారంగా ఉండాలనే ఉద్దేశంతో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.